పెట్టాను కానీ ఎంటర్ చెక్ రాలేదు. లిమిట్ ఆర్డర్ పెట్టాను కానీ ఎంటర్ చెక్ రాలేదు సార్. నేను చేసా బ్రో. హాఫ్ క్వాంటిటీ బుక్ చేశాను సార్. హాఫ్ క్వాంటిటీ బుక్ చేశాను సార్. నేను చేయలేదు సార్. నేను 322 పెట్టాను సార్. ఇంకా హిట్ అవ్వలేదు అనుకుంటున్నా అది. అయింది సార్. ఎస్ బ్రో. సార్ చేస్తున్నాను సార్. ఓకే సార్. లేదు బ్రో. లాస్ట్లో ఉంటే చెప్పండి. మీరు లాస్ట్లో అంటే నేను చెప్పిన ట్రేడ్స్ చేసిన తర్వాత మీరు చేసేసుకుంటే నాకు సంబంధం లేదనుకోండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీరు అలవాటు చేసుకోండి, హోల్డ్ చేయడం అలవాటు చేసుకోండి. కనీసం 1 లాట్. ఇప్పుడు ఇంతవరకు 30 పాయింట్స్ మీరు ఒక 5 లాట్స్ తీసుకున్నారనుకోండి. ఒక 4 లాట్స్ ఎగ్జిట్ అయిపోయి మిగిలిన 1 లాట్ దాన్ని హోల్డ్ చేయండి. కాస్ట్ చేసేసి దాన్ని అలవాటు చేసుకోండి. అంటే మూవ్స్ వచ్చినప్పుడు క్యాప్చర్ చేయడం అలవాటు అవుతుంది. లేదు అంటే మీరు అలా వచ్చేస్తూనే ఉంటారు. ఓకేనా? టార్గెట్లు ఫిక్స్ అండి. ఈ 2 టార్గెట్లు ఫిక్స్. మార్కెట్ ఇక్కడికి డైరెక్ట్ వచ్చేస్తే ట్రేడ్ లేదు, వచ్చిందా ట్రేడ్, లేదు అంటే ఇది ఎంజాయ్ చేయడమే, జస్ట్ వాచ్ చేస్తూ. అందుకని అంటున్నా ఒక లాట్ కాస్ట్ చేయడం, దాన్ని అలా ఉంచారనుకోండి, ట్రేడ్ చెయ్యట్లేదు అన్న ఫీల్ ఉండదు మీకు. ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుద్ది, కాస్ట్ చేసుకుని కూర్చుంటారు. లేదా క్యాండిల్ టు క్యాండిల్ లో కింద పెట్టేసుకుంటూ ట్రైలింగ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఆల్మోస్ట్ మనకి ఒకవేళ ర్యాలీ జరిగితే సేమ్ మళ్ళీ డేలో వచ్చింది అంటే ఈ ర్యాలీ జరగచ్చు.
ఇప్పుడు ఇంకొక సినారీ ఏంటంటే ఇక్కడి నుంచి కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందండి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో చూద్దాం ఇక్కడ ఏమైనా మనకి ఎంట్రీ పాసిబుల్ అయితే అప్ సైడ్ చేయొచ్చు. నాగేంద్ర చేసావా లేదా? లోస్ట్లో ఉన్నాను. చూడండి వస్తుంది మన ప్లేస్కి. అందరూ చేయండి, అందరూ చేయాల్సిన ట్రేడ్ మళ్ళీ తీసుకోండి. ఇక్కడికి వస్తే డబుల్ కన్ఫర్మేషన్ ట్రేడ్ ఇది. ఎవరంటే చేశారు ఈ ట్రేడ్? ఇప్పుడు ఇచ్చిన ట్రేడ్ ఎవరైనా చేశారా? అటెంప్ట్ చేశారా? సార్ చేశాను సార్, జస్ట్ కాస్ట్ ఎగ్జిట్ అయిపోయింది సార్. అసలు చేయొద్దండి. నేను ఒక రూల్ చెప్పాను అంటే దాన్ని మీరు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వాలి. ఇండెక్స్లో బ్రేక్ అవ్వకుండా వెళ్ళొద్దు అన్నాను. సపోజ్ చూడండి, ఇండెక్స్లో బ్రేక్ అవ్వకుండా వెళ్ళొద్దు అన్నాను, బ్రేక్ అవ్వలేదు. సపోజ్ ఇక్కడ మూవ్ జరుగుతుంది, బ్రేక్ అవ్వకుండానే మూవ్ జరుగుతుంది అంటే అర్థం ఏంటి? ఒకవేళ బ్రేక్ అయితే ఇది ఒక 10 పాయింట్స్ పైకి వెళ్ళిపోతుంది, అంతేనా? బ్రేక్ అయితే 10 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది కదా అని చెప్పి బ్రేక్ అంటే తీసుకోవద్దు. మళ్ళీ వస్తుంది మార్కెట్ ఆ ప్లేస్కి, ఇప్పుడే తీసుకోవాలి. మీరు చెప్పిన తర్వాత ఎగ్జిట్ అయిపోయాను సార్. జస్ట్ ఒక 8 పాయింట్స్ ప్రాఫిట్ అంతే సార్, ఎగ్జిట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు కూడా అసలు చేయొద్దండి. ఇంకోటి చూడండి, ఇది ఎందుకు బ్రేక్ అయితే ప్రజెంట్ ఉన్న ఎంట్రీ క్యాండిల్ ఇది. ట్రేడ్ తీసుకోమని కాదు, జస్ట్ వాచ్ చేయండి. దాటేసింది కదా అని చెప్పి మళ్ళీ తీసేసుకోవద్దు, వెంటనే తీసుకోవద్దు. ఇదంతా మీకు నేర్చుకున్న తర్వాత క్లారిటీ వస్తుంది రండి, ఎక్కడ ఎప్పుడు ఏ ట్రేడ్ చేయాలనేది. ఇప్పుడు చూడండి, ఇది కదా మనకి ఇక్కడికి వస్తే వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మార్కెట్ ఇది ఎంట్రీ క్యాండిల్ అనుకున్నాం, వెళ్ళింది. ఇప్పుడు మీకు ట్రేడ్ దొరకలేదు అనుకోండి. ఎప్పుడైతే బ్రేక్ అయిందో దీని ఫస్ట్ టార్గెట్ రీచ్ అవ్వకుండా మళ్ళీ ఈ ప్లేస్కి వస్తే మళ్ళీ ఎంట్రీ తీసుకోవచ్చు, అటెంప్ట్ చేయొచ్చు. మళ్ళీ ప్లేస్ దొరికిందా అటెంప్ట్ చేయొచ్చు, ఓకేనా? అది స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా, దానికంటే ముందు మీకు ఏం తెలియాలి? ఫస్ట్ ఇది ఆ ప్రెజర్ చూపించిందో లేదో తెలియాలి. ఇక్కడ ప్రెజర్ చూపించేసింది, మనకి ఎంట్రీ క్యాండిల్ క్రాస్ చేసింది, మనం ట్రేడ్ చేయొచ్చు అనమాట. సో అలా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో మళ్ళీ అక్కడ పైన ట్రెండ్ లైన్ ని టచ్ అవుతుంది కదా, సో టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ కింద పడుతుంది అని ఇండికేషన్ కదా సార్? అప్పుడు టచ్ చేసిన ప్రతిసారి మనం ట్రేడ్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా మనం చేసేది ఏంటంటే పైన క్లోజ్ అవ్వాలి క్యాండిల్. ఇది ఒక సపోర్ట్, ట్రెండ్ లైన్ ఎప్పుడు కూడా ఒక సపోర్ట్లో పనిచేస్తుంది. సపోర్ట్ అంటే కింద ఉంటే సపోర్ట్, పైన ఉంటే రెసిస్టెన్స్. తీసుకుని ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు ట్రేడ్.
టచ్ చేస్తే Okay. పడుతుంది అంటే మన సేమ్ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ అలాగే సేమ్ ట్రెండ్ లైన్ కూడా అలాగే వాడచ్చు. ఎంతవరకు ఛాన్స్ ఉంది? చాలా ఉంది. సోల్ చెప్తూ ఉండిపోయాను కానీ లేదంటే ట్రేడ్ తీసుకున్నాను మళ్ళీ. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ సెటప్ వచ్చింది, మనకి ఎంట్రీ ట్రిగర్ అవ్వలేదు, సెటప్ వచ్చింది. ఎప్పుడైతే క్రాస్ అయిందో క్యాండిల్ మూవ్ స్టార్ట్ అవుతుంది. సో మీకు ఎప్పుడు కూడా ఇండెక్స్లో బ్రేక్ అవ్వాలి అన్నాడు, అందుకని 3 minutes చూద్దాం మంచిగా. బ్రో టార్గెట్ అయిపోయింది, క్లోజ్ చేస్తాను. అర్థం కాదు. టార్గెట్ అయిపోయింది బ్రో, మరి నేను క్లోజ్ చేసేస్తున్నాను, రైట్కి వెళ్తాను. ఓకే ఓకే. నేర్చుకున్నాడు మనవాడు, మన స్టూడెంట్. మినిమం ఒక క్లారిటీ ఉంది మార్కెట్ మీద. మార్కెట్ మీద ఒకటి చూడండి, కాన్సెప్ట్స్తో పాటు నేర్చుకున్న కాన్సెప్ట్స్తో పాటు ఒక రిస్క్ చేసే మెంటాలిటీ కూడా ఉండాలి మార్కెట్లో. అది రిస్క్ చెయ్యాలా వద్దా, ఒకవేళ రిస్క్ చేస్తే ఎంత పర్సెంట్ ఇది ఛాన్స్ ఉంది వెళ్ళడానికి, ఇదంతా ఇప్పుడు మీకు అర్థమవుతుందంటే కాన్సెప్ట్స్ విన్న తర్వాత, ఆ కాన్సెప్ట్స్ని బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఇది ఎంత పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఇటువంటి ఈ ట్రేడ్ చేయాలా లేదా అనేది ఓకే. ఇక్కడ ట్రేడ్ ఎంత పర్సెంట్ ఉంది, ఇది తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇండికేటర్ మీద తీసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉంది, ఇవన్నీ మీకు తర్వాత వస్తాయి, కంగారు పడద్దు. ఫస్ట్ ఏంటంటే మీరు లాస్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఆ లాస్ని యాక్సెప్ట్ చేయగలిగినట్టే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఏమనుకున్నాం, ఇక్కడి నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి, ఇక్కడి నుంచి ఎలా అయితే మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు అనుకున్నాం మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావాలని చెప్పి ఎలా అయితే అనుకున్నామో, మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు అనుకున్నాం కదా ఇక్కడికి వస్తే పైకి వెళ్ళాలని. మార్కెట్ పైకి వెళ్తుంది, మన సెటప్ వచ్చి ఎంట్రీ ఇచ్చినప్పుడే వెళ్తుంది మార్కెట్, ఇవ్వకపోతే మార్కెట్ డౌన్ సైడే వచ్చింది, ఎంట్రీ ట్రిగర్ అయింది, వెళ్ళింది. ఓకే చాలా వెంకటరావు మీరు కూడా చెక్ చేయలేదు ఇక్కడ ఎంట్రీ? సార్ మీరు కూడా చెక్ చేయలేదు ఇక్కడ ఎంట్రీ? ఎక్కడ సార్ ఏంటి సార్? కాల్ సైడ్ ఎంట్రీ చేశాను సార్, చేశాను. ఓకే. ఇంతకు ముందు ఒకసారి ఒక ఎస్ఎల్ కొట్టేసింది, తీసుకుని మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది అన్నాను సార్. ఎందుకంటే నా దాంట్లోనేమో 3 minutes క్లోజ్ అయినట్టు చూపెట్టింది. తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ వేసి మళ్ళీ ఎస్ఎల్ కొట్టాను సార్. ఓకే.
బాగా గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అంతా ఏంటంటే ప్రాబబిలిటీ గేమ్. ఇది ఒక ప్రాబబిలిటీ గేమ్. మనకి ఎంట్రీ ఎక్కడ దొరుకుతుందో ఒక ప్లేస్ అంటూ ఉంటుంది కదా, ఎంట్రీ దొరికే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి రావడం మార్కెట్, అక్కడ మనం అటెంప్ట్ చేయాలి అంతే ట్రేడ్. ఇప్పుడు మనం ఇక్కడ అనుకున్నాం, ఫస్ట్ ఇక్కడ అనుకున్నాం ఈ లెవెల్, ఇక్కడ ఈ లెవెల్కి వస్తే చేద్దామని చెప్పి. మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు సేమ్ ఇక్కడ రిస్క్ రివార్డ్ పెట్టుకున్నాం. కానీ తర్వాత ఏం జరిగింది, మార్కెట్ ఇంకొక లో, దీనికంటే ఇంకొక లో క్రియేట్ అయింది. ఎప్పుడైతే దీనికంటే ఇంకొక లో క్రియేట్ అయిందో అప్పుడు మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ తీసుకున్నాం. సో మార్కెట్ సినారియోని బట్టి మనకి ఎంట్రీ ఇస్తే లెవెల్ మార్చుకుంటూ ట్రేడ్ అటెంప్ట్ చేస్తాం. అది సక్సెస్ ఫెయిల్ అనేది తర్వాత విషయం. ఇక్కడ వచ్చింది సెటప్, సూపర్ సూపర్.
క్యాండిల్లోని బ్రేక్ చేసేసింది ప్రీవియస్ క్యాండిల్లోని, ఇక్కడ మాత్రం ఇంకా హై బ్రేక్ అవ్వలేదు. ఇంకా ఫాలో అవుతుంది, మంచిగా ఫాలో అవుతుంది, ఇండెక్స్ మంచిగా ఫాలో అవుతుంది. వచ్చేది వాటికి 30 పాయింట్స్. సార్ ఇప్పుడు ఆ సెన్సెక్స్లో మీరు ఫాల్ పెట్టడం అనేది 83,926 దగ్గర నుంచి ఏ లెవెల్ వరకు వెళ్ళొచ్చు అనేది ఎలా ఎస్టిమేట్ చేస్తాం సార్? ఇదా ఇప్పుడున్న ఆ. మ్మ్. రీసెంట్గా మీకు ఎక్కడి నుంచి అయితే బయింగ్ వచ్చిందో అది మీ ఫస్ట్ టార్గెట్ వస్తుంది. ఇది మీ ఫస్ట్ టార్గెట్. ఓకే. ఎందుకు ఇక్కడి నుంచే బయింగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ వస్తే ఎక్కడ అలర్ట్ అవ్వచ్చు బయర్స్ అని చెప్పి ఎదుర్కొంటాం మనం, చూసుకోవడం. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఎక్కడ ఉందో మళ్ళీ ఇదే కదా స్టార్టింగ్ పాయింట్. సో ఇదనమాట ఫైనల్ టార్గెట్. ఓకే. ఇక్కడ నుంచి కూడా నా వ్యూ మళ్ళీ డౌన్ సైడ్ ఉంది. ఓకే, అక్కడికి వెళ్ళినా నా వ్యూ డౌన్ సైడే. ఇంకా డే హై పైన క్లోజ్ అయిపోతే అప్పుడు మనం పూర్తిగా షిఫ్ట్ అవ్వచ్చు కాల్ సైడ్. యాక్చువల్గా ఏంటంటే ఈ టార్గెట్ ఇక్కడికి రాకుండా, ఇది ఇక్కడికి రాకుండా ఇక్కడి నుంచి మన లెవెల్కి వచ్చి ఉంటే ఈ మూవ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుంటుంది, డౌన్ సైడ్ మూవ్. ఐ మీన్ అలాగా వచ్చారు సార్ కంక్లూషన్కి? ఎందుకంటే ఒకసారి చూడండి, ఇది దీని టార్గెట్ రీచ్ అవ్వకుండా, ఎప్పుడు కూడా టార్గెట్ రీచ్ అవ్వకుండా మార్కెట్ అనేది మన ఎంట్రీ ప్లేస్కి వచ్చింది అనుకోండి, ఈ టార్గెట్ రీచ్ చేయడానికి ఇది ప్రెజర్ చూపించేస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంత ఫారెన్ మార్కెట్ ఇక్కడి నుంచి రైజ్ అయింది అంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళది ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉండొచ్చు, లేదా ఇక్కడ బయర్స్ ఎంటర్ అయి ఉండొచ్చు. అంతేనా? ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎంటర్ అయ్యే ముందు మార్కెట్ వచ్చి ఇక్కడ ఉన్న సెల్లర్స్కి ఒక ఆపర్చునిటీ కల్పించింది అనుకోండి, ఇక్కడ నుంచి ఇంకా ఫోర్స్గా మార్కెట్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఈ బయర్స్ని, ఓకే, ఇక్కడ ఉన్న బయర్స్ ప్రెజర్ ఉంది కదా, సో దీన్ని మనం బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఏం చేసింది మార్కెట్ రాకుండా, ఏం చేసింది టార్గెట్కి రీచ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎంటర్ అయిపోయారు మళ్ళీ మార్కెట్లోకి. అందువల్ల మళ్ళీ మార్కెట్లో స్లో మూమెంట్. మళ్ళీ ఇప్పుడు మార్కెట్లో మళ్ళీ ఒక బీ సైడ్ మంచి మూవ్ రావాలంటే ఏం జరగాలి? బ్రేక్ అవ్వాలి, రీసెంట్గా వచ్చిన బ్రేక్ చేయగలగాలి. మార్కెట్ డైలీ ఒకేలా ఉండదు, ఆలోచన కూడా ఒకేలా ఉండదు. మీరు మార్కెట్లో ఉండే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఎట్లా ఉంటుందంటే కొత్త కొత్త ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఓకే, ఇక్కడ ఎలా జరిగిందా, ఇక్కడ ఎలా జరగవచ్చా, ఈరోజు ఎలా జరిగింది కాబట్టి ప్రతిరోజు అలాగే జరుగుతుందని కాదు, ఆ తర్వాత రోజు ఇంకేం జరగవచ్చు, ఒక కొత్త కొత్త క్లారిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ రోజు ఎలా చెప్పారు కదా మీరు ఇదే జరుగుద్ది అని ఏం లేదు, అలాంటి రూల్ ఏం లేదు. $30 పాయింట్స్ ఆఫ్ కంటే బుక్ చేసుకోండి. 30 పాయింట్స్కి ఆఫ్ కంటే బుక్ చేసుకోండి. చూడండి ఎంత క్లారిటీగా ఉన్నాం మనం. మార్కెట్ ఎంత బయింగ్ వచ్చినా సరే ముందే అనుకున్నాం కదా ఇక్కడ నుంచి మార్కెట్ రావాలి, దీనికంటే ముందు ఎక్కడ అనుకున్నాం లెవెల్, కానీ ఎందుకు షిఫ్ట్ చేసుకున్నాం? షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఎందుకు మూవ్ జరుగుతుంది అంటే, సో అందుకనే అనుకోవద్దు ఎప్పుడు. మీరు ఏమన్నారు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిపోతుందేమో, ఎందుకు వెళ్తుంది? లెవెల్స్ అని నమ్మాలి మనం. అర్థమైందా? యా సార్. 40 పాయింట్స్
ఏమనుకున్నాం మనం లాస్ట్ ట్రేడ్ ర్యాలీ జరుగుతుంది 50 పాయింట్స్ బుక్ చేసుకున్నారా? ఫార్టీ 42 పాయింట్స్ ఎగ్జిట్ అయిపోయింది. శరత్ గారు బుక్ చేసుకున్నారండి? నేను చేసేసాను సార్, బయటకు వచ్చాను. ఓకే, చూడండి ఇలా ఇలా మీకు ఒక క్లారిటీ ఉండాలి. వెంకటరమణ గారు తీసుకున్నారా? వెంకటరమణ గారు, శివ తీసుకున్నావా లేదా? ఎస్ సార్, తీసుకున్నాను సార్. బుక్ చేసావా? సార్ బుక్ చేసావా లేదా? బుక్ చేశాను సార్, బుక్ చేశాను. చూడండి ఎంత ఎంత నీట్గా ఎంత క్లీన్గా ట్రేడ్ చేసాం. వెయిట్ చేసి ఇందాక మీకు చెప్పిన పాయింట్ కూడా ఇది. ఏమన్నాను, ఇక్కడ మీకు చిన్న టార్గెట్ ఉందని తెలిసినప్పుడు ఈ ట్రేడ్ చేయడం కంటే ఈ ట్రేడ్ చేయడం మొత్తం ఎలా ఉంది స్పైక్? అబ్బా సార్ 90కి వెళ్ళిపోయింది సార్, అసలు చాలా స్పైక్ వెళ్ళింది. స్టార్టింగ్ నుంచి చెప్తున్నా హాఫ్ క్వాంటిల్ ఎగ్జిట్ అవ్వాలి, వెయిట్ చేయాలి. షట్ యా. సో అదనమాట. అసలు టెరిఫిక్ మూవ్ కిందకి. ఏం చెప్పాను మీకు? ఆగదు, టార్గెట్ అయిపోయింది, ఇంకా ఆగదు, వచ్చేస్తుంది మార్కెట్. సార్ ఇప్పుడు తీసుకోవచ్చా మరి? అంటే వద్దా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, సార్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి? అప్పుడు వచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకేనా? ఎందుకు మధ్యలో తీసుకోవద్దు అంటే ఇది. అప్పుడు ఎంత అవుతుంది మీది? ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టాలంటే 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ కాదు. సో అందుకని 100 పాయింట్స్ అయిపోయిందా? వెయిట్ చేయాలండి, వెయిట్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో, ఉన్నదే 6-7 మెంబర్స్ అనుకోండి. అందులో కూడా వచ్చి చూసి వెళ్ళిపోయి వాళ్ళు ఉంటారు, చూసారా? నేను ఇందాక చెప్పాను కదా మీకు, కూర్చోవాలి వెయిటింగ్ ట్రేడ్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు వస్తారు, మధ్యలో వెళ్ళిపోయారండి, ట్రేడ్ తీసుకుని ఉంటారు. ఇప్పుడు వస్తారు, వచ్చి ఏమనుకుంటారంటే అరే మిస్ అయిపోయింది అనుకుంటారు. సో మార్కెటింగ్ మీరు టైం ఇవ్వాలి, టైం ఇస్తేనే ఏదైనా. నేను ఇంతకుముందు ఇలానే మిస్టేక్స్ చేశాను సార్. స్పైక్ వెళ్ళింది అవి అనుకున్నట్టే వెళ్ళింది అని మళ్ళీ ఎంటర్ అవ్వడం, మళ్ళీ అది వెనక్కి వెళ్ళడం, లాస్ట్లో బయటికి రావడం, క్యాపిటల్ పోగొట్టుకోవడం. అదే చెప్తున్నాను, ఫస్ట్ మీకు ట్రేడ్ చేసేద్దాం దానికంటే ముందు దాని రిస్క్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వెంకటరమణ గారు హోల్డ్ చేస్తున్నారు, వస్తారా? వచ్చాను నేను. 100 పాయింట్స్ వచ్చింది. ఓకేనండి, అందరూ ప్రాఫిట్ దగ్గర ఉన్నారు కదా? కొంచెం మూవ్ మిస్ అయిపోయింది సార్ లాస్ట్ లో, పర్వాలేదు, కానీ ప్రాఫిట్ క్లోజ్ అవుతున్నాం చాలు. అంటే హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యి వెయిట్ చేయమని చెప్తున్నాను కదా. షోలో మర్చిపోయాం సార్, లేకపోతే అసలు మంచి ప్రాఫిట్. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే చూడండి, హాఫ్ పాయింట్ ఇక్కడ కూడా 2 సినారియోస్ ఉంటాయి. ఇప్పుడు మీరు హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యారు, అక్కడ 30 పాయింట్స్కి హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యారు, మొత్తం కాకుండా 30 పాయింట్స్కి హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యారు. వచ్చిన తర్వాత స్టాప్ లాస్ కొట్టింది అనుకోండి, మీరు వచ్చిన ప్రాఫిట్ని వదిలేసుకోవాలి. హాఫ్ పాయింట్ వెయిట్ చేశారు కాబట్టి, ఎందుకంటే కాస్ట్ చేయరు కాబట్టి. 50 పాయింట్స్ క్రాస్ అయితే అప్పుడు కాస్ట్ చేసుకుని కూర్చుంటారు. 30 పాయింట్స్ బుక్ చేసుకోవడం వల్ల జస్ట్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని వచ్చేస్తారు. 3 ట్రేడ్స్ కొడితే 100 పాయింట్స్ మీరు ట్రేడ్ అయిపోయింది, గోల్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని ట్రేడ్స్ చేశారు మీరు? ఇది 30 పాయింట్స్ తీసారా? దీని లాస్ట్ ట్రేడ్ 30 పాయింట్సా? 30 పాయింట్స్గా తీసేది మీరు. అవును సార్ 30 పాయింట్స్ సార్. ఎన్ని ట్రేడ్స్? 3 ట్రేడ్స్ చేశారు, ఇప్పటికి 4. నేను 2 చేశాను సార్. ఓకే, 2 సక్సెసా? ఫస్ట్ ఫెయిల్ అయిందా? ఒకటి కాస్ట్ టు కాస్ట్ సార్ ఫస్ట్ది, ఓకే. అంటే ఒక 300-400 లాస్. మిగతా సెకండ్ దాంట్లో ఒక 2000 అలా పైన 2700 సార్. ఇప్పుడు చూడండి,
ఆఫ్ క్వాంటిటీ బుక్ చేసుకున్నప్పుడు వచ్చి స్టాప్ లాస్ హిట్ అయితే వచ్చిన ప్రాఫిట్ లాస్ అవుతారు. అది యాక్సెప్ట్ చేసేది ఫస్ట్. మీరు మీ ట్రేడింగ్ స్టైల్ ఎలా ఉండాలనేది మీరు ముందు యాక్సెప్ట్ చేసుకుని రావాలి. లేదు హోల్డ్ చేశారు, ఇప్పుడు టార్గెట్ రీచ్ అయింది కాబట్టి ఓకే, ఆఫ్ క్వాంటిటీ కూడా బుక్ చేయకుండా నేను 100 పాయింట్స్ బుక్ చేస్తాను, టార్గెట్ తెలిసిపోయింది కదా నాకు అని చెప్పి వెయిట్ చేశారు అనుకోండి, ఇది 80 పాయింట్స్కి వెళ్ళి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మీరు దీన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఎప్పుడు మీరు ట్రేడ్ తీసుకునే ముందే అన్నీ యాక్సెప్ట్ చేసుకోగలగాలి. ఓకే, నాకు వచ్చిన 80 పాయింట్స్ వదిలేసి ఎక్స్ట్రా 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తాను, తీస్తే 100 పాయింట్స్ తీస్తాను. ఇలా మీరు ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ట్రేడ్లోకి రావాలి. లేదు నేను 30 పాయింట్స్ తీసుకుంటాను, 3 ట్రేడ్స్ నా 100 పాయింట్స్ టార్గెట్ అయిపోయింది. సో ఇలా మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు మీరు అనుకుని వచ్చారనుకోండి, ఇలాంటి ఫీలింగ్స్ ఉండవు మీకు. ఏంటి అరే వెళ్ళిపోయింది పైకి, అరే కిందకు వస్తుంది స్టాప్, ఇలాంటివి ఏమి ఉండవు. మీరు అనుకున్నారో వచ్చింది వెళ్ళింది అయిపోయింది అంతే. ఓకేనా? నేను మంత్ ఎండ్కి ప్లాన్ చేస్తున్నాను, క్లాసెస్ తీసుకుంటాను. ఓకేనా? అంటే మళ్ళీ ఈ 4-5 డేస్లో మళ్ళీ జాయిన్ అయ్యారు ఉన్నారు, వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి మళ్ళీ ఇబ్బంది, మళ్ళీ వాళ్ళకి ఒకసారి మీకు ఒకసారి చెప్పడం టైం వేస్ట్. అందరికి కలిపి చెప్తాను. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాయ్ సార్. సార్